Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, మార్కెట్లు అంతా కూడా ఆల్ టైమ్ హైక్ వచ్చేసాయి. 70K మార్క్ని సెన్సెక్స్ కూడా రీచ్ అయింది. సో మార్కెట్ వర్గాల్లో అంతా మంచి పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. దలాల్ స్ట్రీట్ అంతా సందడి నెలకొంది. అయితే ఈ టైంలో మార్కెట్లోకి కొత్తగా చాలామంది ఎంటర్ అయిపోతున్నారు. కొంతమంది ఏమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, ఇంకొంతమంది ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటూ కొత్తగా ఎంటర్ అయిపోతున్నారు కదా. మరి ఈ మార్కెట్ ఆల్ టైమ్ హైని చూసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ, అదేవిధంగా వెంటనే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సరైన సలహాలు సూచనలు ఇస్తారంటారు? ఇప్పుడు చాలామంది కూడా అవేర్నెస్ బాగా పెరిగిందండి మార్కెట్ పట్ల. ఈ మార్కెట్ ఒక రిటర్న్స్ చూసి గత 20 ఇయర్స్గా 20% రిటర్న్ వచ్చినాయి కాబట్టి అలా మనం చెప్తున్న ఒక మోహం అంటే పెరిగిపోయి ఇప్పుడు చూడండి మార్కెట్లో చాలామంది ఎస్ఐపీస్ చేస్తున్నారు, సైమల్టేనియస్గా స్టాక్స్ కొంటున్నారు. ఇప్పుడు చూడండి స్టాక్స్ ఎందుకు కొంటున్నారు అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ చేసుకోవాలి. మేము క్విక్గా ఎస్ఐపీ వేస్తే 15 ఏళ్ళు టైం పడుతుంది, 15 1 crore టైం పడుతుంది. సో క్విక్గా షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కావాలి కాబట్టి స్టాక్ మార్కెట్ ఎంచుకుంటున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో ఒకవేళ బహుశా లాస్ వస్తేనో మనం కాపాడడానికి ఎస్ఐపీ ఉంది కదా అని చెప్పి ఎస్ఐపీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 2 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అది నాకు బాగా గుర్తు. మేము చిన్న బాల్యంలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అలా వచ్చేవి. అయితే ఈ నాన్నగారికి ఏంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ట్రాన్స్ఫర్లు ఉండేవి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లా. అయితే నేను ఒక 2 years సెకండ్ క్లాస్లో చదువుతున్నప్పుడు మా తాతగారు వచ్చారు. మా తెనాల్లో ఉంటారు ఆయన. సరే సెలవులకి గోల్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. అప్పట్లో ఎలా ఉంటే పైజమా లాల్చి ఉండేవండి. అంటే ఒక లాల్చి వేసుకుని కింద హవత వేసుకునేవాళ్ళు. దానికి 2 జేబులు ఉండేవి, జుబ్బా టైప్ ఉండేవి. సో తాతగారు నన్ను బస్సు ఎక్కించుకొని తీసుకెళ్తుంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఏమో ఈజోలు పెట్టారు, ఒక 10 రూపాయలు ఏమో ఈజోలు పెట్టుకున్నారు. నాకు యాంగ్జైటీ కదా ఆ టైంలో. తాతగారు ఎందుకు మీరు కొన్ని డబ్బులేమో ఇటుపక్క పాకెట్లో పెట్టారు, కొన్ని డబ్బులు ఇటుపక్క పాకెట్లో పెట్టారు అని అడిగా. ఆ తాతగారు ఏం చెప్పారంటే, అరే ఇప్పుడు మనం బస్సు చాలా రద్దీగా ఉంది, ఫెస్టివల్ టైమ్స్, బస్సు పొరపాటున పాకెట్ ఎవరైనా దొంగ ఇటు కట్ చేశాడు అనుకోండి, మనం ఇటుపక్క డబ్బులతో ఇంటికి వెళ్తాం సేఫ్గా. ఓకే ఓకే. ఒకవేళ దొంగ ఇటుపక్క పాకెట్లో కట్ చేశాడు అనుకోండి, ఈ డబ్బులతో మనం సేఫ్గా ఇంటికి వెళ్తాం. కాబట్టి మొత్తం డబ్బులు ఒక పాకెట్లో పెట్టుకోకూడదు, 2 సైడ్ పెట్టుకోవాలని చెప్పారు. అంటే వాళ్ళ విజన్ చూడండి ఎంత. అంటే ఆ రోజులు అలానే ఉండేది, బస్సు ఎక్కితే జేబులు కత్తిరించడం దొంగలు. సో నాకు ఇప్పుడు చూస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఒకటే పాకెట్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అది కూడా ఒకటే పాకెట్. మీరు ఏం చేస్తారంటే మొత్తం మీ దగ్గర అమౌంట్ అంతా తీసుకెళ్ళి రిస్కీ ఉన్న ఒక దాంట్లో పెడుతున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చూడండి, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు పెట్టండి. అది మీ ఈక్విటీ అయినా పర్లేదు, మీకు మ్యూచువల్ ఫండ్స్ అయినా పర్లేదు. అంతేగాని 100 రూపాయలు తీసుకెళ్ళి మొత్తం స్టాక్స్లోను ఎస్ఐపీలో పెడితే ఏమవుతుందంటే మొత్తం 100 ఒక చోటుకి వెళ్తుంది. మీరు ఏం చేయాలంటే 50 రూపాయలేమో స్టాక్ కానీ ఎస్ఐపీ కానీ చేయండి, ఇంకో 50 ఏదో గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ పెట్టుకోండి. అప్పుడేమవుతుందంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం బుల్ రన్ చూసాం. ఇప్పటిదాకా ఏంటంటే 70,000 దాకా మార్కెట్ పెరిగింది అని మనం సంతోషపడుతున్నాం చాలామంది. ఇప్పుడు చూడండి, అంత మార్కెట్ పెరిగినా మళ్ళీ పడే అవకాశం కూడా చాలా ఉంటుంది. మనం మార్కెట్ పడడానికి ఎన్ని అవకాశాలు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ప్రతి ఏటా బడ్జెట్ అనేది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ప్రతి ఏటా బడ్జెట్లో కొన్ని వేల కోట్లు మనకి వార్ ఖర్చు పెడతారు. ప్రతి మిలిటరీకి, ఆర్మీకి ఇంత అని ఖర్చు పెడతారు, అప్లై చేస్తుంటారు. ఎందుకు? యుద్ధాలు లేవు కదా. యుద్ధాలు లేనప్పుడు మరి అన్ని వేల కోట్లు ఎందుకు ఆర్మీకి? అంటే యుద్ధం చెప్పిరాదు. ఒక ఇండియానే కాదండి, ఆల్మోస్ట్ అన్ని చైనా కావచ్చు, మన యుఎస్ఏ కావచ్చు, కొన్ని వేల కోట్లు మిలిటరీ ఖర్చు పెడుతున్నాయి. ఎందుకు అంటే యుద్ధాలు ఏవి చెప్పిరావు, ఇన్విటేషన్ ఉండదు దానికి. ఇప్పుడు కూడా ఆల్రెడీ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, అటు చైనా, ఇండియా అండర్ వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఒక న్యూస్ అలాంటిది ఏదైనా వచ్చిందంటే మాత్రం మార్కెట్ ఒక్కసారిగా పడుతుంది, అవకాశం చాలా ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ 20 ఇయర్స్లో చాలా రెసిషన్స్ చూసాం. మనకి ఏదైనా సబ్ ప్రైమ్ ఒక క్రైసిస్ వచ్చినాయి 2008లో. అవి కూడా ఒక 6 months ముందు మనం చెప్పి రాలా, హింట్ ఇవ్వలేదు. ఈవెన్ కోవిడ్లో కూడా బాగా డ్రాస్టిక్ ఫాల్ చూసాం, మనకు అది కూడా హింట్ ఏం లేదు. 2001లో Twin Towers అమెరికాలో కూలిపోయింది, అతలాకుతలం మీద ప్రపంచం అంతా. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పిరావు. కాబట్టి మనం ఎప్పుడైనా రిస్కీ ఉన్న చోట మొత్తం తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎస్ఐపీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు ఎనీ ఈక్విటీ ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో రావాలండి. ఎందుకంటే ఎస్ఐపీలో అయినా మనకి షార్ట్ టర్మ్ లాస్ ఉంటుంది. ఈవెన్ లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, స్టాక్స్ కొన్నా కూడా, ఇప్పుడు చూడండి చాలామంది యాప్స్ ఎలా వస్తున్నాయంటే మీరు డిస్కౌంట్ ట్రేడింగ్ ఇస్తున్నాం కాబట్టి మీరు కొనండి అంటారు. ఇప్పుడు చూడండి, స్టాప్ లాస్ నాకు మాట ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీకు లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టాప్ లాస్ వచ్చింది. మనం 10,000 పెట్టాము, స్టాప్ లాస్ 8,000 పెట్టుకున్నాం,
8,000 బయటకు వచ్చాం. మళ్ళీ 8,000 పెట్టాం, మళ్ళీ స్టాప్ లాస్ 6,000 పెట్టాం, 6,000తో బయటకు వచ్చాం. మళ్ళీ 6,000 పెట్టాం, మళ్ళీ స్టాప్ లాస్ 4,000 పెట్టుకొచ్చాం. అంటే మన 10,000 ఒకసారి జీరో అవ్వలేదు, కానీ 5 దఫాలుగా 10 నుంచి 8, 8 నుంచి 6, 4 జీరో అయింది. కాబట్టి ఏంటంటేనండి, మార్కెట్లో ఎట్లాంటి ప్రిడిక్షన్స్ చేసినా కూడా ఇప్పుడు చూడండి 2030 కల్లా స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 5 కోట్ల మంది వస్తారని అంచనా ఉంది. 5 కోట్ల మంది ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అసలు ఏ స్టాక్ ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియదు, ఎందుకు పడుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పటికే 12-13 కోట్ల మంది ఉన్నారు. ఆగం అవుతుంది. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ చేయడం కష్టం. ఇప్పుడు ఏంటంటే ఒక స్టేబుల్ మార్కెట్ని అవడం ప్రిడిక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మనం చెప్పుకుంటున్నాం ధైర్యంగా, ఓకే మార్చ్ కల్లా 75,000 టచ్ అవ్వచ్చు అని ఎందుకు ప్రిడిక్ట్ చేస్తున్నాం షార్ట్ టర్మ్లో. కానీ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగిపోతున్నారో మనకి మార్కెట్లో అయితే అసెస్మెంట్ అనేది చాలా కష్టమైపోతుంది, ఆ ప్రిడిక్షన్ అనేది చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చూడండి, సపోజ్ నా దగ్గర 1,000 రూపాయలు అనుకోండి, నా దగ్గర 1,000 రూపాయలతో నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కొన్నాను. ఎవరో ఫ్రెండ్ చెప్పాడు సిప్లో కొని బాగుంది అన్నాడు. నా దగ్గర మళ్ళీ బ్యాంక్లో 1,000 రూపాయలు లేవు కొనడానికి, నేను డాక్టర్ రెడ్డిస్ అమ్మి మళ్ళీ సిప్లో కొనాలి. సో మన దగ్గర షేర్లు అమ్మి ఆ షేర్లతో మరి వేరే షేర్లు కొనాలి. మరి మార్కెట్లో కొనడం జరిగింది, నేను మళ్ళీ అమ్మడం జరిగింది. మరి మార్కెట్ ఎలా పెరుగుతుంది? స్టేబుల్గా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటేనండి, లాస్ట్ 20 ఇయర్స్లో ఒప్పుకోవచ్చు, ఎందుకంటే 20% రిటర్న్ వచ్చింది అని. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మ్యూచువల్ ఫండ్లో ఆల్ టైమ్ హై రికార్డ్ ఉన్న ఫండ్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అది ఒకప్పుడు ఏంటంటే రిలయన్స్ గ్రోత్ ఫండ్ యాక్చువల్గా అయ్యింది. సో ఆ రోజు అది రిలయన్స్ గ్రోత్ ఫండ్గా ఉన్నప్పుడు అదొక మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఫండ్. సో 20 ఇయర్స్ బ్యాక్ అంటే 2004లో మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవి అంటే మన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, విప్రో, ఇవన్నీ ఆ రోజు మిడ్ క్యాప్స్. సో వాళ్ళు ఆ రోజులో ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అవి ఎట్లా గ్రోత్ అయ్యో మనం చూసాం. రిలయన్స్ కావచ్చు, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు. మనం అనుకుంటాం ఆ రోజుల్లో సపోజ్ ఎవరన్నా పొరపాటున 1,00,000 పెట్టి వదిలేస్తే ఐటీసీలో ఇవాళ 200 కోట్లు అయింది. ఎవరన్నా పొరపాటున ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్ఫోసిస్లో ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళ 17 కోట్లు అయింది అని చెప్పుకుంటున్నాం. ఎంఆర్ఎఫ్ గురించి కూడా చెప్తుంటారు. అప్పుడెప్పుడు ఒక పెద్ద ఆయన 80లో ఎంతో ఇన్వెస్ట్ చేశాడని, ఆ మధ్య 40-50 కోట్లు చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అంత ర్యాలీ మనకి ఇండియాలో వచ్చింది. అది గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చండి. 2000 నుంచి 2020 ఏదైతే ఉందో డైమండ్ ఎరా. ఇప్పుడు అట్లాంటి రిటర్న్స్ మనకి నెక్స్ట్ 20 ఇయర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మీరు మీకు మూవీ చూసుంటారు, పడమటి సంధ్యారాగం అని మూవీ చూసుంటారు. 20 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, 30 ఇయర్స్ బ్యాక్, విజయశాంతి. అందులో యూఎస్ వెళ్తుంది. ఆ రోజు చూసినప్పుడు అందరికి ఇండియాలో ఓహో అమెరికా అంటే అలా ఉంటుందా, పెద్ద సూపర్ మార్కెట్ ఉంటుంది, పెద్ద పెద్ద 40 floors బిల్డింగ్ కూడా ఉంటాయి అని మనకు అలా అనిపించేది. ఎర్లీ 90s or 80s ఎండింగ్లో 30 ఏళ్ల క్రితం సినిమా అది. కానీ ఇవాళ ఆ రోజు ఆ సినిమాలో ఏం చూపించారో అవన్నీ మనకి హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి డీమార్ట్ చూసినా, మనకి మన స్పార్ చూసినా కూడా అవే సూపర్ మార్కెట్లు ఇండియాకి వచ్చాయి. అవే 40 అంతస్తుల బిల్డింగ్ మన ఇండియాలో ఉన్నాయి. సో మనం ఇండియాగా మనం మారాం. అమెరికా 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో మనం ఇప్పుడు అలా మారిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్లో మీరు చూస్తే ఇండియాలో 20% రిటర్న్ వచ్చింది లాస్ట్ 20 ఇయర్స్లో. అదే మనకి యుఎస్ సెన్సస్ మార్కెట్ ఎంత రిటర్న్ ఇచ్చిందంటే 10% ఇచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తే, 10 ఇయర్స్ నుంచి చూస్తే మనకి ఇండియన్ యుఎస్ స్టాక్ మార్కెట్, నాస్డాక్ కానీ అవన్నీ 6%, 10%నే వచ్చాయి. సో ఇండియాలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ నుంచి గత 20 ఇయర్స్లో 20% రిటర్న్ వచ్చింది. కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ 40 ఇయర్స్ దాకా 2040 దాకా చూస్తే మనకి కేవలం ఎంత వస్తుందంటే 12% కంటే మించి రాదండి రిటర్న్. మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేది అందుకే. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి మొత్తం తీసుకెళ్ళి మనం గ్రీడీగా స్టాక్ మార్కెట్లో పెట్టకండి. ఏదన్నా ఇలాంటి సంభవించినప్పుడు, లేక ఒక వార్ కావచ్చు ఏదన్నా. ఇప్పుడు చూడండి, మన మార్కెట్ 3 స్టేట్స్లో మన బీజేపీ గవర్నమెంట్ గెలిచింది. 3 స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ గెలవగానే ర్యాలీ హై అయిపోయింది. అలాగే అంటే ఏంటంటే మీకు ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి కూడా మనకి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటున్నారు. ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మారింది అనుకోండి సపోజ్, మళ్ళీ మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ పట్టడానికి ఏంటంటే అండి, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కడో వద్దని జరిగింది, దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉంటుంది. అంటే చెప్పాలంటే నెగటివ్ న్యూస్ కోసం మార్కెట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మీరు ఇంకోటి చూడండి, ఇప్పుడు లాస్ట్ 2021 నుంచి మా లాంటి వాళ్ళందరూ చెప్పుకుంటున్నాం 15 × 1 crore అని చెప్పి. సో ఆల్ ఓవర్ ఇండియా 1 కోటి మంది మొదలు పెట్టారు ఈ స్కీము. ఇప్పుడు 2015 ఇక్కడి నుంచి 15 ఇయర్స్ తర్వాత 2039 ఆ టైంకి రిడక్షన్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, అందరికి కుటుంబాలు వచ్చాయి కట్టగానే, అందరూ కుటుంబాలు తీయడం మొదలు పెడతారు. అప్పుడేమవుతుంది, మార్కెట్ పడిపోతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ లో ఉన్నాం మనం. రేపు రిడెంప్షన్ ఫేజ్ వస్తుంది. నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మార్కెట్ చాలా డౌన్ అవుతుంది.
మెచ్యూరిటీ వస్తాయి. పిల్లలందరూ ఎడ్యుకేషన్కి వస్తారు, మెచ్చులందరూ మ్యారేజ్కి వస్తారు. మనం పెట్టింది వాళ్ళ కోసం కదా. ఇప్పుడు కొత్తగా పెళ్లి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 15 years పిల్లల వయసుకు వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసేస్తారు డబ్బులన్నీ. సో రిడెంప్షన్ ఫేజ్లో ఉంటాం అప్పుడు. సో ఇప్పుడు మనం చూస్తున్న బుల్ రన్ లేకపోతే బేర్ మార్కెట్లో మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి చెప్పేది ఏంటంటే మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒకచోట పెట్టకండి. కొంత రియల్ ఎస్టేట్, గోల్డ్ కూడా అటు సైడ్ కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు సేఫ్గా ఉంటుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. మార్కెట్ ఆల్ టైమ్ హై ఉందనో లేదంటే మంచి బుల్ ర్యాలీ ఉందని చెప్పేసి ఏకతాటిగా వెళ్ళేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అనే దాని గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.